బెంగళూరు శివారులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 6 యువతులు సహా 31 మందిని అరెస్టు చేశారు. దేవనహల్లిలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. 3 గ్రాముల కొకైన్, 5 గ్రాముల హైడ్రో గంజాయి సీజ్ చేశారు. పట్టుబడిన యువకులకు డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇక రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, యామిని బెంగళూరు శివారు ప్రాంతంలో రేవ్ పార్టీ జరగడం కలకలం సృష్టిస్తుంది. గత ఏడాది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు వారి పేర్లు బయట వచ్చాయి. ఆ తర్వాత ఆ కేసు చాలా తీవ్రమైన దుమారాన్ని రేపింది. ఆ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ మరో రేవ్ పార్టీ కూడా వెలుగులోకి వచ్చింది. దేవనహల్లి విమానాశ్రయం ఉంది. విమానాశ్రయానికి కొంత దూరంలోనే కూడా ఈ పార్టీ జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. రాత్రంతా కూడా భారీ డీజే సౌండ్లు, అట్లాగే వర్షంలో కూడా కేరింతలు వేస్తూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి నిద్ర లేకుండా చేయడంతో అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పక్కా సమాచారంతో ఆ ఫామ్ హౌస్ మొత్తం కూడా చుట్టుముట్టి ఫామ్ హౌస్ లను పరిశీలించగా అందులో డ్రగ్స్ కూడా దొరికాయి. డ్రగ్స్ పెద్ద కొద్దిపాటిగా దొరికినప్పటికీ కూడా మద్యం సీసాలు ఇవన్నీ కూడా చాలాగా ఉన్నాయి. ఇందులో డ్రగ్స్ సరఫరాదారులు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో 7 మంది వరకు కూడా మహిళలు ఉన్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం ఏసీపీ కార్యాలయం తరలించి అక్కడ వారి రక్త నమూనాలన్నీ సేకరించారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. వీటిలో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మరింతగా కూడా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి డ్రగ్స్ అక్కడికి సరఫరా అనే విషయాల మీద కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ యజమాని కూడా పరారీలో ఉన్నారు. దీనికి పర్మిషన్లు ఉన్నాయా, బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఈ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు సమాచారం అందుకున్నారు. ఇందులో ఎక్కువగా కూడా ఐటీ ఉద్యోగులు ఉన్నట్లుగా కూడా గుర్తించడంతో వారందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వారి రక్త నమూనాలు పరిశీలించి వారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళకి గతంలో కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అనే విషయాలను కూడా తెలుసుకొని దీని మీద కూడా మరింత లోతుగా కూడా పోలీసులు విచారణ సాగించే అవకాశం ఉంది. ఈ తరహా పార్టీలు బెంగళూరు శివారు ప్రాంతంలో తరచూ జరుగుతుండడంతో పోలీసులు దీని మీద సీరియస్ గా తీసుకుని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.